గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 424. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 212 పాయింట్స్ పెరిగి 59,756 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 80 పాయింట్స్ పెరిగి 17,736 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.60% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.43% పెరిగింది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకుందాం. నిన్న మీరు మన వీడియో చూసినట్లయితే మీకు ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అని చెప్పి షేర్ చేశాను. దీనిలో ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి వాళ్ళకి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు బిలో నెంబర్స్ ని పోస్ట్ చేయడంతో పాటు Q4 లోని వీళ్ళ హైరింగ్ ని కూడా స్లో డౌన్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఎర్నింగ్స్ కాల్ లోని వాళ్ళ Q4 గైడెన్స్ ని కట్ చేయడంతో నిన్న మైక్రోసాఫ్ట్ స్టాక్ లో కూడా ప్రెషర్ చూసాం. సో ఇవే కాకుండా నిన్న యుఎస్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మెటా ప్లాట్ఫామ్స్ అదే ఫేస్బుక్ ఉన్నది కదా, వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళు కూడా మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా బిలో నెంబర్స్ ని పోస్ట్ చేయడం అండ్ అలాగే వీక్ గైడెన్స్ ఇవ్వడంతో ఈ మెటా ప్లాట్ఫామ్ స్టాక్ యొక్క ఫ్యూచర్స్ ఏకంగా 20% కరెక్ట్ అయ్యాయి. యుఎస్ లోని ఈ క్వార్టర్ నెంబర్స్ ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసే బట్ టెక్ స్టాక్స్ మాత్రం మార్కెట్ ఎస్టిమేషన్ కన్నా కూడా బిలో నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు మార్కెట్ ఎస్టిమేషన్స్ కన్నా బిలో నెంబర్స్ ని పోస్ట్ చేయడం మాత్రమే కన్సర్న్ కాదు, వీళ్ళు ఫ్యూచర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ గైడెన్స్ ని కట్ చేస్తుండడంతో ఈ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం. నో యూఎస్ టెక్ స్టాక్స్ లో ఈ ప్రాబ్లం కనబడుతుంది కదా, మన టెక్ స్టాక్స్ కూడా ఇలా కరెక్ట్ అవుతాయా అంటే కమింగ్ టు అవర్ ఇండియన్ టెక్ కంపెనీస్, యుఎస్ లోని గ్రోత్ స్లో డౌన్ అవుతుంది అండ్ దానివల్ల ఐటీ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయని మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ గా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అక్కడ నుంచి మన ఇండియన్ టెక్ స్టాక్స్ అయితే బాగా కరెక్ట్ అయ్యాయి. మీరు ఇక్కడ చూడొచ్చు వాటి ఆల్ టైమ్ హై నుంచి ఒక్కొక్క కంపెనీ ఎంతెంత కరెక్ట్ అయ్యాయి అన్నది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇవి లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో అయితే ప్రెషర్ ఇంకా ఎక్కువగానే కనపడింది. సో ఇక్కడ నుంచి మన టెక్ స్టాక్స్ ఇంకా కరెక్ట్ అవుతాయా అంటే యుఎస్ లో ఒకవేళ ఈ సిచ్యువేషన్ కనుక కంట్రోల్ అవ్వకుండా టెక్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ కనుక ఫ్యూచర్ క్వార్టర్స్ లో కూడా కనపడుతున్నట్లయితే ఆ ఇంపాక్ట్ మన ఇండియన్ టెక్ కంపెనీస్ మీద కూడా కనపడేటువంటి అవకాశం ఉన్నది. బికాస్ మనం ఎక్కువగా ఐటీ సర్వీసెస్ ని యుఎస్ కే ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. సో ఇప్పుడు మన టెక్ స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చా అంటే ఇప్పుడు టెక్ కంపెనీస్ యొక్క పరిస్థితి ఏంటంటే ఒకటి అర్థం చేసుకోండి, మనం ఎనీ ఇండస్ట్రీలో చూసినా సరే టెక్నాలజీ లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా రన్ అవ్వదు. సో టెక్నాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ మీద ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లోని కొంత ప్రెషర్ చూస్తున్నాం. కాకపోతే ఫ్యూచర్ లో అగైన్ వీటిలో రికవరీ కనిపిస్తుంది. సో ఈ స్టాక్స్ అన్ని కూడా ఫ్యూచర్ లో రికవర్ అవుతాయి కదా, ఇప్పుడు ఇంత కరెక్ట్ అయ్యాయి కదా, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్ చేసేయాలా అంటే అలా ఎప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. ఈ స్టాక్స్ లో ఇంత ప్రెషర్ కనపడింది కదా, సో మన దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నట్లయితే ఆ అమౌంట్ ని మొత్తం కూడా ఒకసారి ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా మల్టిపుల్ ట్రంచెస్ లోని మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఒకవేళ యుఎస్ లోని సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వకుండా ఫర్దర్ గా కూడా టెక్ స్టాక్స్ లో ప్రెషర్ చూసినట్లయితే మనం అగైన్ ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర కొంత డబ్బులు ఉండాలి కదా, సో అందుకనే మల్టిపుల్ ట్రంచెస్ లోని మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గ్లాండ్ ఫార్మా స్టాక్ 14% పైన కరెక్ట్ అయింది కదా. ఈ స్టాక్ ఇంతలా కరెక్ట్ అవడంతో కొంతమంది మన వ్యూవర్స్ ఈ గ్లాండ్ ఫార్మా స్టాక్ ఈ రోజు ఎందుకు ఇంతలా కరెక్ట్ అయిందని అడుగుతున్నారు. నిన్న ఈ గ్లాండ్ ఫార్మా యొక్క రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ ఆల్రెడీ నిన్న మన డైలీ వీడియోలో కవర్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడలేనట్లయితే ఈ వీడియోలోకి వెళ్ళి గ్లాండ్ ఫార్మా యొక్క రిజల్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ క్వార్టర్ లో గ్లాండ్ ఫార్మా వాళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మనం ఈ గ్లాండ్ ఫార్మా స్టాక్ లో ప్రెషర్ చూసాం. కాకపోతే ఈ గ్లాండ్ ఫార్మా నెంబర్స్ ఇప్పుడే ఎంతలా ఇంపాక్ట్ అవుతున్నాయంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా వీళ్ళ నెంబర్స్ లోని ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ అన్నయ్య కూడా ఆల్రెడీ వన్ ఆఫ్ ది ఆస్క్ మనీ పర్ షో లోని ఈ గ్లాండ్ ఫార్మాకి ఇప్పుడు థ్రెట్ ఉందా అని చెప్పి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ తన వ్యూ ని క్లియర్ గా షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ ఇనిషియల్ గా ఈ గ్లాండ్ ఫార్మాకి ప్రీమియం వాల్యుయేషన్స్ ఎందుకు ఇచ్చింది, బికాస్ వీళ్ళు ఏ సెగ్మెంట్ లో అయితే బిజినెస్ చేస్తున్నారో దానిలోని వీళ్ళకి పెద్దగా కాంపిటేటర్స్ లేకపోవడం వలన వీళ్ళకి మార్కెట్ ప్రీమియం వాల్యుయేషన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత ఈ సెగ్మెంట్ లోకి మల్టిపుల్ కాంపిటేటర్స్ ఎంటర్ అవడంతో దాని వలన వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయని చెప్పి ఈ వీడియోలో అన్నయ్య షేర్ చేశారు. అండ్ అంతేకాకుండా గ్లాండ్ ఫార్మా స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా తన వ్యూని క్లియర్ గా షేర్ చేయడం జరిగింది. అదే మనకు ఇప్పుడు గ్లాండ్ ఫార్మా యొక్క నెంబర్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతోనే ఈ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ NMDC స్టాక్ ఎందుకు అంతలా కరెక్ట్ అయింది ఈ రోజు అని యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. యాక్చువల్గా చూసినట్లయితే ఈ NMDC స్టాక్ ఈరోజు కరెక్ట్ అవ్వలేదు, ఇన్ఫాక్ట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. కాకపోతే స్టాక్ కరెక్ట్ అయినట్టుగా మీకు ఎందుకు కనిపిస్తుంది అంటే NMDC వాళ్ళు ప్రీవియస్గా డీమర్జర్ అనౌన్స్ చేశారు. వీళ్ళు NMDC నుంచి NMDC స్టీల్స్ లిమిటెడ్ని డీమర్జ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డీమర్జర్ యొక్క స్పిన్ ఆఫ్ డేట్ ఈ రోజు, అంటే ఏంటంటే NMDC స్టీల్ NMDC నుంచి డీమర్జ్ అయ్యేటువంటి రోజు ఈ రోజు.
దానివల్ల మీకు స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అవడం వల్ల స్టాక్ కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది, కానీ ఇన్ఫాక్ట్ ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ మికా ఫంగిన్ ఫర్ ఇంజెక్షన్ కి యుఎస్ FDA దగ్గర నుంచి మార్కెట్ చేసుకునేందుకు ఫైనల్ అప్రూవల్ వచ్చినట్లుగా చెప్తున్నారు. దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లో దీని యొక్క మార్కెట్ సైజ్ per annum $99 మిలియన్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ మికా ఫంగిన్ ఫర్ ఇంజెక్షన్ ని వీళ్ళ జెరోద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎల్టీ ఫుడ్స్ వాళ్ళ బోర్డు October 31 రోజున మీట్ అయ్యి ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అండ్ ఈ ఫండ్ రైజ్ దేనికోసం చేస్తున్నారు అన్నది మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ 2-wheeler కంపెనీస్ గ్లోబల్లీ వాళ్ళ ఆపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నాయి. ఈ గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా హీరో మోటార్ కార్ప్ వాళ్ళు ఫిలిప్పీన్స్ లో వాళ్ళ ఆపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ చేస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో వీళ్ళ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేసేటువంటి ప్లాన్ లో భాగంగా ఈ ఫిలిప్పీన్స్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ ఆటోమోటివ్ గ్రూప్ కంపెనీ అయినటువంటి టెర్రా ఫిర్మా మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళతోని వీళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఫిలిప్పీన్స్ లోని టెర్రా ఫిర్మా మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళు హీరో మోటార్కార్ప్ యొక్క వెహికల్స్ కి ఎక్స్క్లూజివ్ అసెంబ్లర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించబోతున్నట్లుగా అండ్ దీనికోసం అని లగునా సిటీలోని 29,000 స్క్వేర్ ఫీట్ అసెంబ్లీ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ సెటప్ చేయబోయేటువంటి ఫెసిలిటీ ఫైనాన్షియల్ ఇయర్ 24 సెకండ్ హాఫ్ కి స్టార్ట్ అవ్వచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి 103 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ 103 crores ఆర్డర్ లోని 60 crores వర్త్ ఆర్డర్ రీటానంద్ బల్వేడ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళ దగ్గర నుంచి హైదరాబాద్ లోని ఎమిటీ క్యాంపస్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చిందని అండ్ రిమైనింగ్ 43 crores వర్త్ ఆర్డర్ ముతూత్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 22-23 లోని టోటల్ గా 3,114.72 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైడెంట్ వాళ్ళు మధ్యప్రదేశ్ బుధినీలోని సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లోని 5.48 MWP అండ్ ఫేజ్ 2 లోని 3.39 MWP అంటే టోటల్ గా 8.87 MWP సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి జనరేట్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళ మధ్యప్రదేశ్ బుధినీలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని యూజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి జనరేట్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకోవడం ద్వారా నార్మల్ ఎలక్ట్రిసిటీ మీద వీళ్ళ డిపెండెన్సీని తగ్గించుకోబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ స్టాక్ మార్కెట్ జర్నీలోని వన్ డే లో ఒక స్టాక్ ఎంత హైయెస్ట్ % పెరిగింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మీకు వన్ డే లోని 300% పెరిగినటువంటి ఒక స్టాక్ డీటెయిల్ మీతో షేర్ చేయబోతున్నాను. ఆ కంపెనీ పేరు మోడీస్ నవనిర్మాణ్. జనరల్లీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏవైతే న్యూస్ అప్డేట్స్ వస్తుంటాయి కంపెనీస్ దగ్గర నుంచి అవన్నీ కూడా మన మనీ పర్స్ టీమ్ చదివి నెక్స్ట్ డే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ లో షేర్ చేస్తుంటుంది కదా, అలా ఈ రోజు కూడా షేర్ చేసినటువంటి అప్డేట్స్ లోని ఇది ఒక అప్డేట్. ముందుగా ఈ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మోడీస్ నవనిర్మాణ్ అనేటువంటి కంపెనీ ప్రీవియస్ గా 3:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేసింది. ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళు బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ ని 28 అక్టోబర్ గా ఫిక్స్ చేశారు. సో ఈ అప్డేట్ రావడంతో మేము ఈ రోజు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. సో షేర్ చేసిన తర్వాత ఈ రోజు వీడియో రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నప్పుడు సరే ఈ స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అయ్యాయి అన్నది చెక్ చేస్తుంటాం కదా, దీని ప్రైస్ కూడా ఎలా మూవ్ అయిందని ఒకసారి చెక్ చేసి చూసాం. గూగుల్లో 300% పెరిగినట్టుగా గూగుల్లో చూపెడుతుంది. అది చూడగానే ఒక్కసారి మేము అందరం షాక్ అయ్యి ఇది నిజమా కాదా అని చెప్పి BSE వెబ్సైట్ లో చెక్ చేయడం జరిగింది. బట్ ఈ స్టాక్ అంతేం పెరగలేదు, స్లైట్ గా పెరిగినట్టుంది. కానీ ఒక్కసారి అక్కడ 300% పెరిగిందని చూసేసరికి షాక్ అయ్యాం. సో ఈ ఫన్నీ అప్డేట్ మీతో షేర్ చేసినట్లయితే బాగుంటుంది అనిపించింది, అందుకని షేర్ చేస్తున్నాను. గూగుల్లో మనకి 300% పెరిగినట్టుగా ఏదైతే చూపెడుతుందో ఐ థింక్ గూగుల్లో సమ్ ఎర్రర్ అయి ఉండొచ్చు, దానివల్ల అలా కనిపిస్తుంది. నెక్స్ట్ కావేరి సీడ్స్ కంపెనీ వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేయబోతున్నట్లుగా ప్రీవియస్ గా అప్డేట్ వచ్చింది. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 125.65 crore రూపీస్ బైబ్యాక్ ని అనౌన్స్ చేసింది. ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని 700 రూపీస్ చొప్పున ఓపెన్ మార్కెట్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారు. ఈ రోజు అరౌండ్ ఈ స్టాక్ 480 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 480 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 700 రూపీస్ కి బైబ్యాక్ చేయబోతున్నారంటే మంచి ప్రీమియం లోనే బైబ్యాక్ చేయబోతున్నారు. కాకపోతే వీళ్ళు ఈ బైబ్యాక్ ని ఓపెన్ మార్కెట్ త్రూ చేయబోతున్నారు. సో వీళ్ళు ఓపెన్ మార్కెట్ త్రూ బైబ్యాక్ చేయబోతున్నారు కాబట్టి వీళ్ళు మార్కెట్ నుంచి ఎవరి దగ్గర నుంచైనా ఈ స్టాక్స్ ని కొనొచ్చు. సో దీని వలన షేర్ హోల్డర్స్ కి పెద్దగా అడ్వాంటేజ్ అంటూ ఏది ఉండదు. ఒకవేళ వీళ్ళు టెండర్ రూట్ లో బైబ్యాక్ చేసినట్లయితే అది షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ అయి ఉండేది. నెక్స్ట్ కెమికల్ కంపెనీ అయినటువంటి సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. 25 అక్టోబర్ రోజున సెంట్రల్ గవర్నమెంట్ గ్లైకోసైట్ ని పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్ త్రూ యూజ్ చేయాలని చెప్పి ఒక ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది. సో వితౌట్ పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్ ఈ గ్లైకోసైట్ ని మన కంట్రీలో యూజ్ చేయకూడదు కాబట్టి దానివల్ల సుమిటోమో కెమికల్స్ ఇండియా లిమిటెడ్ యొక్క డొమెస్టిక్ సేల్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి కంపెనీ ఒక అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఓన్లీ ఇండియన్ మార్కెట్ వరకే వర్తిస్తుంది కాబట్టి దీని వలన వీళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ మీద ఏమీ ఇంపాక్ట్ ఉండదని
ఉంటుందని, కానీ గవర్నమెంట్ ఈ ఆర్డర్ పాస్ చేయడం వలన వీళ్ళ మీద కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని అయితే కంపెనీ చెప్తుంది. అండ్ అంతేకాకుండా మన ఇండియాలో ప్రెసెంట్ ఈ పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్ యొక్క నెట్వర్క్ చాలా తక్కువగా ఉన్నదని, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో అయితే ఇది ఇంకా తక్కువగా ఉన్నదని వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళ మీద ఏదైతే ఈ ఇంపాక్ట్ పడబోతుందో ఆ ఇంపాక్ట్ ని మిటిగేట్ చేసేందుకు గాను కంపెనీ అడిక్వేట్ స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. సో గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఆర్డర్ తీసుకురావడం వల్ల వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందని కంపెనీ ఈ అప్డేట్ ని రిలీజ్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ సుమిటోమో కెమికల్ స్టాక్ 4% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 19.37%, ఆపరేటింగ్ ఎబిటాలో 33.16% అండ్ ప్యాట్ లో 34.71% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మనకు గ్రోత్ కనిపిస్తుంది. కాకపోతే క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 6.36%, ఎబిటాలో 19.41% అండ్ ప్యాట్ లో 19.86% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ఇంత వీక్ గా ఉండడానికి రీజన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ తగ్గాయి. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళది అప్రాక్సిమేట్లీ 73 crores నెగిటివ్ ఇన్వెంటరీ ఉండేది. బట్ ఈ క్వార్టర్ కి వచ్చేసరికి 38.23 crores ఇన్వెంటరీ ఉన్నది. సో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇన్వెంటరీ పెరిగింది. దాంతో రెవెన్యూస్ తగ్గినా కూడా లాస్ట్ క్వార్టర్ లాగే ఈ క్వార్టర్ లో కూడా సిమిలర్ ఎక్స్పెన్సెస్ అవడం వలన వీళ్ళ ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో బాలాజీ అమైన్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ క్రాంప్టన్ రీవ్స్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో 18% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోని డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ క్వార్టర్ లో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గడం వలన క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో కన్స్యూమర్ డిమాండ్ తగ్గడంతో పాటు ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వలన ఈ క్వార్టర్ నెంబర్స్ మీద ఇంపాక్ట్ పడినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ గా క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని వీక్ నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో క్రాంప్టన్ గ్రీవ్స్ స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ IIFL ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ రిలీజ్ చేశాక ఈ రోజు సెషన్ లో IIFL ఫైనాన్స్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. వీళ్ళ లోన్ AUM లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 25% అండ్ క్వార్టర్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కోర్ లోన్ AUM లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 28% అండ్ క్వార్టర్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నాన్ కోర్ లోన్ AUM లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 9% డ్రాప్ కనిపిస్తుంది అండ్ క్వార్టర్ లో ఫ్లాట్ గా ఉన్నది. అండ్ కమింగ్ టు ఇన్కమ్, వీళ్ళు టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 31% అండ్ క్వార్టర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 36% అండ్ క్వార్టర్ లో 20% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ గ్రాస్ NPA అండ్ నెట్ NPA నెంబర్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే స్లైట్ గా పెరిగింది. బట్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం ఈ గ్రాస్ NPA నెంబర్ లోను అండ్ నెట్ NPA నెంబర్ లోను డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఈస్ ఆల్సో గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు లేటెంట్ వ్యూ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 39.7% అండ్ క్వార్టర్ లో 10.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 41.1% అండ్ క్వార్టర్ లో 7.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 71.7%, క్వార్టర్ లో 18.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ నెంబర్స్ పోస్ట్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో లేటెంట్ వ్యూ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని విష్ణు మొబైల్స్ అని ఉన్నది. ఆయన ఏం అడుగుతున్నారంటే, హలో ఎంపీ టీమ్, వై టాటా మోటార్స్ DVR ఈజ్ రైజింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్, ఎనీ రీజన్? బికాస్ టాటా మోటార్స్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ లైక్ DVR. హలో అండి, ఈ టాటా మోటార్స్ DVR స్టాక్ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. మీరు యూఎస్లో చూసినట్లయితే ఈ DVR షేర్ ప్రైస్కి నార్మల్ షేర్ ప్రైస్కి పెద్దగా గ్యాప్ ఉండదు. బట్ కానీ మన ఇండియాలోని ఈ DVR షేర్ గురించి చాలా మందికి తెలియక టాటా మోటార్ షేర్ ప్రైస్కిను DVR షేర్ ప్రైస్కిను చాలా ఎక్కువ గ్యాప్ ఉన్నది. సో ఇప్పుడు ఈ గ్యాప్ బాగా ఉండడం వల్ల ఐ థింక్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఆ ప్రైస్ గ్యాప్ ఏదైతే ఉందో అది కవర్ అవుతున్నట్టుంది. సో అందుకనే మీకు టాటా మోటార్ షేర్ ప్రైస్లో పెద్దగా మూవ్మెంట్ కనబడట్లేదు, కానీ DVR షేర్ ప్రైస్లోని మూవ్మెంట్ కనబడుతుంది. ఒకవేళ ఈ DVR షేర్స్ అంటే ఎవరికైనా తెలియలేనట్లయితే, ఈ DVR షేర్స్ అంటే ఏంటంటే డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్ షేర్స్. మీకు నార్మల్ షేర్స్కి ఎంతైతే ఓటింగ్ రైట్స్ ఉంటాయో అన్ని ఓటింగ్ రైట్స్ ఈ DVR షేర్స్కి ఉండవు. దానివల్లనే నార్మల్ షేర్ ప్రైస్ కన్నా కూడా ఈ DVR షేర్స్ మనకి డిస్కౌంట్
అకౌంట్లో దొరుకుతుంటాయి. ఐ హోప్ దిస్ ఆన్సర్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మన నెక్స్ట్ డైలీ మనీ షోస్లో పికప్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.